రోహిణి ఈ మధ్యకాలంలో ఏ టీవీ షోలో చూసినా కూడా ఖచ్చితంగా రోహిణి మాత్రం కనిపిస్తుంది. అది శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, ఇంకా ఏ రియాలిటీ షో అయినా కూడా ఖచ్చితంగా రోహిణి లేకుండా షో మాత్రం ఇన్కంప్లీట్గానే ఉండిపోతుంది. సో ఆ విధంగా తన యొక్క ముద్రని అంత మంచిగా అందరు కూడా పరిచయం చేసుకున్నారనమాట. తను ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా కామెడీని పండిస్తుంది, ఏ విధంగా ఎదుటి వాళ్ళని కట్టిపడేస్తుంది అనేది మనము స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అయితే రోహిణి గారు ఒక విషయాన్ని షేర్ చేస్తున్నారనమాట. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటువంటి మాటల్ని మరొకసారి చాలా మంది కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంత వాళ్ళైనా కావచ్చు, ఇప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో అయినా ఉండొచ్చు, కానీ ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చాలా కష్టాలను ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి మాత్రం ఇండస్ట్రీలో చాలా వేధింపులు జరుగుతూ ఉంటాయి. అయితే రోహిణి గారు ఏం చెప్పారంటే, ఒక అవకాశం కోసం వెళ్ళినప్పుడు నీకు అవకాశం ఇస్తాను, కానీ దానివల్ల నువ్వు నాకేమి ఇస్తావు అని చెప్పేసి డైరెక్ట్గా అడిగారట. సో ఆ విధంగా రోహిణి గారు ఏంటంటే డైరెక్ట్గా ఒక పర్సన్ గురించి అయితే చాలా విషయాలు చెప్పుకున్నారనమాట. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ గురించి కావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, అండ్ ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్తల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూసింది అని చెప్పేసి విధంగా అన్ని విషయాల్ని కూడా షేర్ చేసుకున్నారు. సో అందులో ఏంటంటే ముందుగా మనము ఇండస్ట్రీలోకి వచ్చాము అని అనుకునేటప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్లో నిజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనము ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాము, ఎన్ని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఒక్క అవకాశం కోసం ఒక్క అవకాశం దొరికితే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి చాలా మంది కూడా అంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. హైదరాబాద్, కృష్ణానగర్ ఏరియాలో చూసుకుంటే ఎన్నో వేల మంది ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా రోహిణి గారు కూడా స్టార్టింగ్ స్టేజ్లో అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మాత్రం అసలు ఎంత డైరెక్ట్గా అంటే, నీకు అవకాశం ఇస్తాను, మరి నాకు కమిట్మెంట్ ఇస్తావా అని చెప్పేసి డైరెక్ట్గా అడిగారట. సో అప్పుడు రోహిణి గారికి ఏంటంటే కమిట్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదంట. సో ఏంటంటే నేను చాలా కమిట్మెంట్గా వర్క్ చేస్తాను, ఎంత కష్టమైన పని అయినా కూడా నేను ఇష్టంగా నేను చేస్తాను, నాకు ఒక ఫీల్డ్ అంటే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి తను ఆ విధంగా చెప్పిందంట. అండ్ ఎప్పుడైతే ఒక కమిట్మెంట్ అని చెప్పేసి దాని గురించి అసలైన మీనింగ్, ఇండస్ట్రీ మీనింగ్ తెలిసిన తర్వాత చాలా బాధపడిందంటారు. ఈ విధంగా నన్ను అడిగారు, నాకు తెలియకుండా నేను ఆ విధంగా చెప్పేశాను అని చెప్పేసి. సో ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా అనమాట. ఆయన అయితే ఇంకేంటంటే నీకు అవకాశం ఇస్తాను కానీ నాకేమి ఇస్తావు అని చెప్పేసి నిర్లజ్జాగా అడిగాడు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ఆ ఒక ప్రొడ్యూసర్ని పచ్చి బూతులు తిట్టి నేను తర్వాత బయటికి వచ్చేసాను అండ్ మా అంకుల్ ఒక ఆయనకి చెప్పాను ఈ విధంగా జరిగింది అని చెప్పేసి, అప్పుడు మా అంకుల్ ఆ ఒక ప్రొడ్యూసర్కి కాల్ చేసి చాలా ఘోరంగా తిట్టడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. సో ఆ విధంగా స్టార్టింగ్ స్టేజ్లో నేను చాలా ఘోరమైనటువంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను ఎదురు చూశాను. సో మరి అవన్నీ కూడా తట్టుకొని అంటే నేను అంటే ఇలాంటి వాటిపైన నేను నమ్మకం పెట్టుకోకుండా నా టాలెంట్ పైన నేను నమ్మకం పెట్టుకున్నాను, నా ఒక టాలెంట్ పైన నేను నిలబడ్డాను అని చెప్పేసి ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా చూసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేసి రోహిణి గారు చెప్పారు. సో మరి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తనకున్నటువంటి ఫేమ్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని రోహిణి గారు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ఏ షోలో చూసినా కూడా రోహిణి గారు లేకపోతే మాత్రం ఆ షో ఖచ్చితంగా నడవదు అనే స్థాయిలో ప్రతి ఒక్క షోలో కూడా రోహిణి గారు కనిపిస్తూ ఉన్నారు. సో మరి మీలో ఎంతమందికి రోహిణి గారి కామెడీ అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి.